తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మహిమాన్వితమైనటువంటి క్షేత్రం త్రిపురాంతకం. చాలా చాలా శక్తివంతమైనటువంటి క్షేత్రం అని వింటూనే ఉన్నాం పలుమార్లు. చాలా చాలా శక్తివంతమైనటువంటి క్షేత్రం అని పలుమార్లు విన్నాము. అయితే ఈశ్వరుడికి సంబంధించిన ఈ ఆలయానికి ఉన్నటువంటి వైశిష్ట్యం ఏమిటి అంటే, దశాబ్దాల కాలం నుంచి కూడా ఉంది ఈ ఆలయం. అంటే కాకతీయ రాజు గణపతి దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా శాసనాలు ఉన్నాయి. 10వ శతాబ్దం నుంచి కూడా ఉన్న అతి పురాతనమైనది, ప్రాచీనమైనటువంటి అది క్షేత్రం. క్షేత్రం. మరి దీని వైశిష్ట్యం ఏమిటి? ఎట్లా మరి అక్కడికి వెళ్తే గనక ఎటువంటి అంటే కోరికలు కూడా చాలా త్వరితగతిన నెరవేరుతాయి అని చెప్పి, లేకపోతే రకరకాల దెయ్యాల బారి నుంచి బయటపడడానికి కూడా ఆలయానికి వెళ్తారని అసలు అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. రకరకాలుగా విన్నాము. రకరకాలుగా. బాలా త్రిపుర సుందరి కూడా అక్కడ కొలువుదీరి ఉన్నారు. అసలు ఫస్ట్ బాలా త్రిపుర సుందరి అనేది ఆవిడే స్వయంభూగా అక్కడ స్వయంభూగా. వెలవటం అనేది, చిన్నమస్తిక పైగా కూడా. చెరువులో కింద. అవును. కింద ఏర్పడటం అనేది. గణపతి విగ్రహం కూడా ఉంది. అవును, రస గణపతి ఆలయం ఉంది. అంటే అది గుళ్ళో లేనప్పటికీ చాలా చాలా శక్తివంతమైనటువంటి. అంటే ఒకటి మనం ఏంటంటే, ఏదైతే ఈ త్రిపురాంతకం అనేది ఒకసారి మనం దానికోసం కదిలామో, ఆ చుట్టుపక్కల ఉన్న వాటిని చూడకుండా కదలకుండా ఉండలేము. సరే, సో ఓవరాల్ గా ఈ త్రిపురాంతక క్షేత్ర వైశిష్ట్యం గురించి ఒకసారి చెప్పండి సార్. ఏమిటి ఈ క్షేత్రానికి ఉన్నటువంటి ఆ వైభవం? అంటే ఇవాళ మనకి ప్రాచుర్యంలో శ్రీశైలం అనేది ఉంది, కానీ నిజానికి శ్రీశైలం కంటా కూడా ముందే ఆవిర్భవించింది అని చెప్పి ఈ అక్కడ ఉండే శిలాశాసనాలు కానీ ఇతరత్ర కూడా మనకి నిరూపించడం అనేది ఉంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, సరే ఇప్పుడు మనం శ్రీశైలాన్ని ప్రామాణికంగా తీసుకుంటే, శ్రీశైలానికి తూర్పు ద్వారం, ఉత్తర ద్వారం, ఇలా 4 ద్వారాల అంతా కూడా ఒక్కొక్క ఈ ఆలయాలు ఉంటాయి. ఇది ఈశాన్యంలో, ఇది తూర్పు. సో మళ్ళీ ఈశాన్యం, మళ్ళీ ఏవైతే ఉప దిక్కులు ఉంటాయి కదా, వాటిలో మళ్ళీ సంగమేశ్వరం, సోమేశ్వరం, ఇలా మళ్ళీ 4 ఉంటాయి. ఇది పక్కా తూర్పు. పక్క తూర్పు. ఇది తూర్పులో ఉంటుంది. సో పశ్చిమం ఒకటి, ఉత్తరం ఒకటి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నాయి. సో దక్షిణం ఒకటి సిద్ధవటం అని చెప్పి అక్కడ ఉండటం అనేది. సిద్ధవటం అనేది కర్నూలు వైపు. ఓకే. సో ఇవి మొత్తానికి అక్కడ ఈ 4 ద్వారాల్లో ఉన్నవి. అంటే శ్రీశైలాన్ని కేంద్రం చేసుకుని తూర్పులో శ్రీశైలానికి 4 పక్కల ఉన్నవి ఇవి. 4 ద్వారాలు. అంటే ఈ 4 ద్వారాలకి ఎంత ప్రామాణికత ఉంది అంటే కనుక, మనం ఈ 4 ద్వారాల్లో ఎక్కడ శివ తపస్సు చేసినా, అంటే శివ సాధన నా ఉద్దేశం, శీఘ్రంగా ఫలిస్తుంది అని చెప్పి. అయితే ఇందులో సర్వోత్తమమైనది ఈ త్రిపురాంతకం. ఎందుకని అంటే కనుక, ఇక్కడ త్రిపురాసుల్ని సంహరించడం అనేది ఇక్కడ ఈ ప్రదేశంలోనే జరిగింది అనేది ఒకటి. తర్వాత తారకాసుల్ని సంహరించడానికి సుబ్రహ్మణ్యం, అందుకే ఇక్కడ కుమారగిరి అని కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తారు. సో సుబ్రహ్మణ్యేశ్వరుడు తన శక్తిని పొందింది కూడా ఇక్కడే అని. తర్వాత మనకి తెలిసిందే కదా, ఈ బండాసురుడు వీళ్ళందరినీ వధించింది కూడా బాలా త్రిపుర సుందరి. అందుకని బాలా త్రిపుర సుందరి స్వయంగా ఇక్కడ వెలిసింది అని చెప్పి. సో తర్వాత మీకు ఏంటంటే, ఈ పురాణాలు ఏవైతే ఉన్నాయో, స్కంద పురాణంలో శ్రీశైల ఖండం అని ఉంటుంది. దాంట్లో కొన్ని కాశీఖండం, కొన్ని భాగాలు ఉంటాయి. అందులో ఇక్కడ స్పష్టంగా ఈ త్రిపురాంతకం గురించి చెప్పడం ఉంటుంది. మీకు ఈ ఏమంటాం, శివుడి అభిషేకం దాంట్లో కూడా ఓం త్రయంబకం త్రిపురాంతకాయ అని వస్తుంది కదా. సో త్రిపురాంతకం అనేది చాలా ప్రాచీనం. కాకపోతే కొన్ని శతాబ్దాల కిందట చాలా ఏమంటాం విస్తృతంగా దీని యొక్క, అవును, చాలా మంది జన సందోహం ఉండేది. తర్వాత రెండోది ఏంటంటే, ఏదైతే ఈ గుడి నుంచి నైరుతి భాగం నుంచి గుహా మార్గం మనకి డైరెక్ట్ గా శ్రీశైలానికి వెళ్ళిపోతుంది. అది అగస్త్య మహర్షి నిర్మించాట. అయితే ఉంది ఇప్పటికీ కూడా. సగం దారం అయిపోయాక ఇంకా శిథిలం అయిపోయిందని ఇప్పుడు మూసారు, వెళ్ళడానికి లేదు. కానీ సగం దాకా బాగానే ఉంది ఆ మార్గం. కానీ తర్వాత అంతా శిథిలమై అటు ఇటు కాకుండా అయిపోతే మొత్తానికి అయితే మూసేశారు. అది సొరంగ మార్గం అనేది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, ఇంతకనేది ఏంటంటే, మనం ఏదైనా సరే ఈ త్రిపురాంతకం అనేది ఏదైతే ఉంటుందో చాలా ప్రశాంతంగా ఉంటుంది.
మీకు అవును, అద్భుతం. ఎక్కడ వెళ్ళినా ఆ ప్రశాంతత అంత తొందరగా కనపడదు. అవునా? సో ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం వాతావరణం. అనేది ఉంటుంది. కొండ మీదలా ఉంటుంది కదా సార్, పైకి ఉంటుంది. పైగుండి మన పైనుంచే దిగి 9 అంటే ఇంచుమించు ఒక 9 మెట్లు వెళ్ళి మళ్ళీ కిందకి దిగి మళ్ళీ 9 మెట్లు ఎక్కితే అప్పుడు ఈవిడ కనిపిస్తుంది. సో 9 అనేది అమ్మవారికి సంకేతం. 18 వస్తాయి మొత్తం. తర్వాత మళ్ళీ ఇటు చుట్టుపక్కల దక్షిణంలో మనకి అష్టభైరవులు ఉంటారు. మళ్ళీ ఇదే ఆలయంలో చిన్నమస్తాదేవి ఉంటుంది. చిన్నమస్తిగా ఉంటుంది. ఇప్పుడు వచ్చే ఏదైతే ఆదివారం అమావాస్య ఉందో విస్తృతమైన పూజలు ఉంటాయి ఆవిడకి, అక్కడ చిన్నమస్తాదేవి. సో ఇది ఇంచుమించు రోజంతా తెరిచే ఉంటుంది నాకు తెలిసినంత వరకు. అంటే యావరేజ్గా 2 to 3 ఉండదు అనుకుంటా. మిగతా అన్ని కాలాల్లో ఏదో ఒక పూజ ఉంటుంది అక్కడ. ఓకే. అక్కడ గణపతి కూడా ఆ శిలకి చాలా చాలా మహిమ అదే ఉంది. పాదరశిల, మ్మ్. రస సిద్ధి, రస వినాయకుడు అని ఉంటారు. రసం అంటే పాదరసం. సో అక్కడ ఆంజనేయుడు చాలా మంది ఉన్నారు. తర్వాత మరి అష్టభైరవులు మీరు ఎక్కడా చూడలేరు. ఓన్లీ సింగిల్గా భైరవుని చాలా మంది చోట్ల చూస్తాం, కానీ మొత్తం అష్టభైరవుల్ని ఇంచుమించుగా ఇక్కడికి వెళ్తే కనుక నాకు గుర్తున్న వరకు ఇంచుమించు 28 దేవతలు ఉంటారు. మనం చూడాలి కానీ. సో చాలా మంచి యాత్రాస్థలి నన్ను అడిగితే. మరి ఎట్లా ఇప్పుడు మనం మామూలు మానవ మాత్రులు ఏదో ఒక కోరిక రీత్యా వెళ్ళటం, స్వామి మా కష్టాన్ని తీరుస్తాడు అని అనుకోవటం సర్వసాధారణం. అది ఇక్కడ ఎటువంటి కోరిక రీత్యా వెళ్ళొచ్చు? అదే ఏ కోరికనైనా వెళ్ళటం అనేది ఒకటి. సాక్షాత్ ఇందాక మనం ఈ స్కంద పురాణంలో ఈ శ్రీశైల ఖండంలో చెప్తాడు, త్రైలోక్య మోహన తీర్థం త్రిపురాంతకం ఉత్తమం అని. సో ఆ త్రిపురాంతకాన్ని మించిన ఉత్తమ తీర్థం అనేది క్షేత్రం అనేది లేదుట. సో పైగా ఇంకోటి ఏంటంటే వాటిలో చెప్పిన మొత్తం 4-5 శ్లోకాలు ఉంటాయి. ఇటు స్కంద పురాణంలో వస్తుంది, రుద్రయామాలంలో వస్తుంది, రుద్రయామాలంలో కూడా ఉంటుంది. సో వాటన్నిటిలో కూడా దీని విశిష్టత అనేది ఉంటుంది. ఎంత చెప్పారంటే గొప్ప, కాశీలో మనం 100 సంవత్సరాలు చేసింది, ప్రయాగలో 200 సంవత్సరాలు చేసింది, గయలో 300 సంవత్సరాలు చేసింది. ఇక్కడ రోజుల్లో నెలల్లోనే ఫలిస్తుంది సాధన అనేది. తర్వాత రెండోది ఏంటంటే ఇటు కాశీలో కానీ ప్రయాగలో కానీ గయలో కానీ మనం 100ల్లో పెట్టే అన్నదాన ఫలితం అనేది ఏదైతే ఉంటుందో ఇక్కడ ఒక ముద్ద దానం చేసినా కూడా ఫలితం వస్తుంది. మరి ఎలా దూరం అయిపోయారు? ఇప్పుడు చాలా తగ్గిపోయారు అసలు. అంటే ఇప్పుడు ఏమంటాం, ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్క, నేను అందుకే చెప్పాను ఒకసారి ఎప్పుడో వీడియోలో, వీళ్ళది కూడా మనం ఒకసారి జాతకాలు చూడాలి దేవుళ్ళది కూడా. అవును అన్నారు. సో ఇప్పుడు అలాగే షిరిడి సాయిబాబా ఇప్పుడు అనేక రకాలైన నిందలు ఎదుర్కొంటాం ఇప్పుడు. అవును. సో అంటే ఏదో ఒక రీజన్ ఉంటే మనం జాతకంతో అన్వయించుకుంటాం. సో అలాగే ఇప్పుడున్న ఆ శిలకి కొన్నాళ్ళు పవర్ ఉంటుంది అనేది వినడం జరిగింది. అంటే ఇక్కడ జీర్ణోద్ధరణ అనేది చేశారు ఇంచుమించు 18వ శతాబ్దంలో. అంటే ఇది 10వ శతాబ్దంలో వెలిసిన గుడి అయితే మళ్ళీ అవి కొంతవరకు పాడైపోతే 18వ శతాబ్దంలో కొంత ఇచ్చేసారు. ఆ జీర్ణోద్ధరణ చేసే సమయంలో కొన్ని వాటి యొక్క స్థానాలు కొంత చదవటం కానీ కదపటం కానీ తర్వాత మళ్ళీ తిరిగి అదే కళలతో పునఃప్రతిష్ఠ చేశారా లేదా అనేది ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన విషయం. సో అందుకని కొంత ప్రాచుర్యం తగ్గిందేమో కానీ ప్రభావం తగ్గదు కదా. ఈశ్వరుడికి ప్రభావం తగ్గడం ఏమిటి? అదే కదా. సో అందుకని అక్కడ స్పష్టంగా మనం వెళ్ళకపోయినా కూడా ప్రతిరోజు కూడా త్రిపురాంతగా అన్నా కూడా మనం 7 జన్మల్లో చేసిన పాపం నశిస్తుంది అని స్పష్టంగా మనకి స్కంద పురాణం ఇలాంటివన్నీ కూడా చెప్పారు. అప్పుడు నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ త్రయంబకాయ అదే కదా. అందుకని అంత విశిష్టమైన క్షేత్రం అనేది త్రిపురాంతకం. సరే, ఎక్కడెక్కడికో పరుగులు ఇక్కడ కదంబ వృక్షం ఉంటుంది, పెద్దది ఉంటుంది. పైగా మనకి నిజమాబద్ధమో తెలియదు కానీ మన కేసీఆర్ గారు కూడా అక్కడ ఏమంటే ఆయన కర్కాటక రాశి బట్టి కదంబ వృక్షాన్ని నాటాలని అనేక వృక్షాలు నాటేస్తారు ఆయన. సో వాటి యొక్క ఎదుగుదలకి వాటికి కొంత దోహదపడ్డాను. అలా ఎలా పడితే అలా రాదు, యంత్రం అనేది పెట్టాలి కింద అనేది విన్నాను. అదే మరి అక్కడ మనకి కదంబ వనవాణి అని మనకి లలిత సహస్రనామాల్లో వస్తుంది కాబట్టి. పైగా ఇక్కడ ఏదైతే మనం కామాఖ్య టెంపుల్ అన్నామో దానికి ముందు ఈవిడ తర్వాత ఈవిడ శక్తి ద్వారానే ఆవిడ శక్తి పుంజుకుందని. సో బీజం అనేది అంటే బేసిక్ ఇక్కడే ఉంది. మనం ఎక్కడికెక్కడికో పరిగెడతాం సార్ కదా, అక్కడికి వెళ్ళలేకపోతున్నాం, ఇక్కడికి వెళ్ళలేకపోతున్నాం, కాశీ లేకపోతే అరుణాచలం. అరే ఉంది బాబు ఆంధ్రప్రదేశ్ లో ప్రశాంతంగా మనం దర్శించుకుంటాం. ఇప్పుడు ఆ పరిస్థితి ఉంది కదా. మనం ఎక్కడికో వెళ్ళి అరుణాచలం అంటే ఈ అరుణాచలం కానీ ఇవి కానీ ఇవన్నీ
కొంతమంది ప్రవచనకారుల వల్ల మరింత ప్రాచుర్యం ప్రాచుర్యం అంటే వెళ్ళకూడదు అక్కడ లేదు అనేది అని కాదు కాదు ఇక్కడ కానీ ఉద్దేశం. ఇక్కడ ఉన్నదాన్ని మనం ఎందుకు మర్చిపోతాం? ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఉంది ఇప్పుడు చక్కగా. ఒక్కొక్క చోట ఒక్కొక్క మంచి పుణ్యక్షేత్రం అనేది ఉంటుంది ఖచ్చితంగా. మంగళగిరి అనేప్పటికి మనం ఎలాగైతే పానకాల పానకాల స్వామి అన్నామో స్వామి. అలా ప్రతి దానికి ఉంటుంది మనం. కానీ ఎక్కడికో పరుగులు తీస్తున్నాం. మనిషి అనేవాడు అలా అయిపోయాడు. పొరిగింటి పుల్లకూర ఎప్పుడు రుచే సార్, రుచే కదా. దాని నుంచి బయటపడాలి మనం. మన మన తెలుగు రాష్ట్రంలో తెలుగు ప్రజల దగ్గర చక్కగా ఉంది. ఉంది. పైగా ఆ, ఎక్కువ జనాభా కూడా ఉంటుంది. నాకు లేదు. తెలిసి అట్లా 1,00,000-1,50,000 మించి ఓ. ఉండకపోవచ్చు. ఆ ఊర్లో ఆ మీరు ఊర్లో అనేది. నేను అవును అనేది. అవును. పైగా ఇప్పుడు అదే దత్తాత్రేయుడికి కూడా గానగాపురానికి పరిగెడతారు. అదే కదా శ్రీపాదుడే ఉన్నాడు పాదుకా క్షేత్రం కదా మన దగ్గరలోనే పిఠాపురంలో. పిఠాపురం. అది వదిలేసి అదే కదా. పైగా అది ఆ మంచి పీఠంలో ఒకటి అది ఆ, మొదటి ఇన్కార్నేషన్ ఇంకా స్వామిది. కదా. మరి లోపలికి అలాంటివి ఎట్లా? మర్చిపోతున్నాం. ఆ, ఎక్కడికో గానగాపూర్ వెళ్ళమంటే కష్టపడి ప్రయాసలు పడి ఆ, ఇబ్బందులు దానికేమో పడి సరైన ఇక్కడ సౌలభ్యం మీరు అడిగారు అన్ని రకాల కోరికలు అంటే ఇందాక మనం మళ్ళీ వేరే టాపిక్ లో డైవర్ట్ అయ్యాం. కానీ ఇక్కడ ఎవరైతే మీ పిల్లలు సరిగ్గా ఉమ్. చదవట్లేదు, లేదు ఉద్యోగము, ఇలా సంతానం లేదు, ఇలాంటి ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా అక్కడ ఒక రోజు నిద్ర చేస్తే ఖచ్చితంగా ఆ కోరిక తీరుతుంది అని ఆ గుడిలోనా? ఆ గుడిలో ఉంటుంది ఆ సౌలభ్యం ఉంటుంటా. ఉంటుందా? మామూలుగా ఉన్నాయిట వాళ్ళ ఉమ్. రూములు అవి. ఉమ్. సో అలా ఆ గుడిలో నిద్ర ఉండి చేస్తే. చక్కగా అక్కడే ఏదైనా అమ్మవారికి కూడా బాలా త్రిపుర సుందరి నామం అనేది చాలా ఈజీనే మంత్రం. ఉమ్. అంటే పెద్ద మంత్రం ఉంది ఇంకోటి, అది చాలా పవర్ఫుల్ ఉంటుంది. మనకి ఈ నీలకంఠాస్త్రం, హనుమాన్ బడబాలన స్తోత్రం, అలా బాలది కూడా చాలా పవర్ఫుల్ ఉంది. అవునా? కానీ అది కొద్దిగా పెద్ద మంత్రం. కానీ ఉమ్. తేలికైతే అందరికి ఈజీగా తెలిసే మంత్రం అయితే కనుక ఏంటి సార్? ఓం హైం క్లీం సోమ్ అంతే కదా. ఓం ఓం హైం ఓం క్లీం, ఐం క్లీం క్లీం సౌ. సౌ అంతే కదా అంతే బాలమంత్రం. బాలమంత్రం. కానీ ఇది గురుముఖతగా తీసుకోవాలని విన్నాను. అంటే అంత అవసరం లేదు. మనం మ్మ్. మీకు లోగడ ఒక వీడియోలో చెప్పాను. ఒకవేళ గురువులు లభించకపోయినా ఆ మంత్రాన్ని ఆయా దేవతల దగ్గర పెట్టి పెట్టి మ్మ్. 108 సార్లు రాసి ఒక కాగితం మీద మ్మ్. ఎంతో కొంత దక్షిణ పెట్టి ఆ దక్షిణ ఏదైనా ఆ గుడిలో. గుళ్ళో వదిలేయండి. అంతకంటే వేరే గురువు ఉండదు అని. ఓకే. సో కలియుగంలో మంచి శిష్యులు దొరకాలన్న కష్టమే, మంచి గురువులు దొరకాలన్న కష్టమే. కరెక్ట్ సార్. సో వెతుక్కోవాలి అంతే రైట్ సార్. అక్కడ ఈ మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవచ్చు, ఒక రోజు నిద్ర చేయొచ్చు, చక్కగా. మన కోరిక ఏదైనా తీరేటటువంటి ఖచ్చితంగా పరిస్థితి. తీరుతుంటే బోల్ మంది అనుభవం. మ్మ్. సో ఇవన్నీ మనం ఓటంకిస్తూ పోతే మ్మ్. పాపం వాళ్ళందరికీ కూడా ఇబ్బంది అవుతుంది. ఆ, కానీ అయినప్పటికీ ఎంతో కొంత దగ్గర అవ్వాలి. ఇక్కడే ఉన్నదాన్ని కానీ వెళ్ళండి. వదులుకో. నేను అనేది ఏంటంటే వెళ్ళండి. జీవితంలో కొద్దిగా కొద్దిగా మ్మ్. తీరుబాటు ఉంది, వెసులుబాటు ఉంది, వెళ్ళగలిగే స్తోమత ఖర్చు ఉంది. కూడా తక్కువ అవుతుంది మన ఖర్చు వాళ్ళకి తక్కువ అవుతుంది ఇక్కడిక్కడే మనకి. కాబట్టి. పైగా అంత దోపిడి ఇక్కడ ఉండదు. సో వెళ్ళండి హాయిగా ఆ ఆనందాన్ని అనుభవించండి, అనుభూతిని అందరికి పంచండి ఖచ్చితంగా. ఇలాగా. ఖచ్చితంగా. సో త్రిపురాంతకం చాలా మంచి, శక్తివంతమైనటువంటి చాలా శక్తివంతం. మీకు అక్కడికి వెళ్ళాక చెప్పాక ఇలాంటివి ఎన్నో చూడొచ్చు, ఆహా. మంచి మంచివన్నీ కూడా. అద్భుతం సార్. ఈ రోజు అది. మంచి క్షేత్రం గురించి మ్మ్. తెలియజేశారు. Great. ఇంకేమైనా ఉందా చెప్పేది? ఇంకా అదే అంతే అంతే. అంతే. అద్భుతం సార్. చాలా చాలా సంతోషం అనిపించింది. త్రిపురాంతకేశ్వరుడి గురించి వినటం సుకృతంగా భావిస్తూ ఖచ్చితంగా వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళు నిజంగా అదృష్టవంతులుగా ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. రైట్ సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.